మనం ఈరోజు పొలం వెళ్తున్నాం. ఇంగ్లీష్లో అగ్రికల్చర్ ల్యాండ్, హిందీలో ఖేత్, తమిళ్లో వాయల్, మలయాళంలో కృషి భూమి. ప్రొనౌన్సియేషన్ ఏమైనా అర్థం మాత్రం ఒకటే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ షైన్ ఎవ్రీడే. మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు నేను 5:30కి అయితే లేచా, ఫ్రెష్ అయ్యి నీట్గా నేను ఇక్కడ అయితే దిబ్బరట్టు వేసుకుంటున్నాను. మా ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ అనమాట దిబ్బరట్టు. బట్ నేను ఎడిషనల్గా అయితే జీలకర్ర వేస్తాను. మీలో ఎంతమంది జీలకర్ర వేసుకుంటారో చెప్పండి. ఆనియన్స్ ఏం కట్ చేయకుండా జస్ట్ జీలకర్ర అయితే వేసుకుంటాను నేను. నాకైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఒక అబ్బాయి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఆ అబ్బాయి ఎవరంటే మా అన్నయ్య. ఎగ్జాక్ట్గా 6:30 కల్లా వచ్చేస్తాను నేను, రెడీ అయిపోయి ఉండు అని చెప్పేసి అన్నాడు. బట్ 7 అవుతుంది, ఇంకా రాలేదు. చాలాసేపు వెయిట్ చేసి నా రియాక్షన్ అయితే ఇలా ఉంది. రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాను, మా అన్నయ్య అయితే ఇంకా రాలేదు. సో 8కి వచ్చాడు అనమాట. సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వర్షంలో తడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా మేము వెళ్తుంది పొలం వెళ్తున్నాము. సో నాకు ఆ పొలం వెళ్ళిన తర్వాత మా అన్న మీద కోపం అయితే మొత్తం తగ్గిపోయింది. సో ఇక్కడ మందార చెట్టు, దీన్ని షూ బ్లాక్ ప్లాంట్ అని చెప్పేసి అంటారు. మీకు తెలుసా మన వరల్డ్ వైడ్గా 432 హైబిస్కస్ స్పీసీస్ ఉన్నాయని చెప్పేసి. మీరు ఎన్ని స్పీసీస్ని చూసారు? నేను చూస్తే ఒక 6 స్పీసీస్ని చూసినట్టున్నాను నేను. బట్ మీరు ఎన్ని చూసారో కింద కామెంట్ చేయండి. సో నాకు ఇక్కడ ఎన్వైర్న్మెంట్, ఆ క్లైమేట్, ఆ సౌండ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఒకసారి పొలం వెళ్ళండి. ఈవెన్ కాలేజ్ గోయింగ్ అయినా, జాబ్ డూయింగ్ అయినా, వీకెండ్ వస్తుంది కదా, ఖచ్చితంగా ఖాళీగా ఉంటారో ఆ టైంలో ఎక్కడెక్కడికో ట్రిప్స్ వేయకుండా ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న పొలం అయితే వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే చూస్తారు అండ్ లైఫ్లో ఒక కొత్త లెసన్ లెర్న్ చేసుకుంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గేదె అయితే చాలా భయపెట్టేసింది నన్ను, నిజంగా చాలా భయపడ్డాను నేను. సో నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటున్నాను. మీకు తెలుసా మన ఆంధ్రాలో 3 టైప్స్ ఆఫ్ బఫెలోస్ ఎక్కువ మేపుతారని? దానిలో 3 టైప్స్: మురా బఫెలో, గోదావరి బఫెలో, శృంతి బఫెలో. మా పెద్దనాన్న వాళ్ళు పెంచే బఫెలోస్ నేమ్ మురా బఫెలో. సో ఇక్కడ మా పెద్దనాన్న గేదెల కోసం గడ్డి కోసుకొని వచ్చారనమాట. ఆ గడ్డి పేరు మసాలా గడ్డి. మా పెద్దనాన్న వాళ్ళే పెంచుతారు ఆ గడ్డిని. అప్రాక్స్గా మొత్తం మా సైడ్ అయితే మసాలా గడ్డి ఎక్కువ ఉంటుంది గేదెల కోసం. సో ఈ గేదెలు ఆ గడ్డి తినడం వల్ల హెల్తీగా పాలిస్తాయని చెప్పేసి చెప్పారు. సో నాకు డౌట్ వచ్చింది, కోడి ఎందుకు వచ్చింది గడ్డేసే టైంలో అని చెప్పేసి. సో మా పెద్ద అని చెప్పారు, పురుగులు తినడం కోసం వచ్చింది అని చెప్పేసి. సో ఆ పార్ట్ అంతా పక్కన పెడితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ ఇన్ ఇండియా ఏ స్టేటో చెప్పండి నాకు. మా పెద్దనాన్న వాళ్ళు కోళ్ళని, చెట్టుల్ని, గేదెల్ని బాగా పెంచుతారనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్న చెట్లు కందదుంప అంటారు కదా, అదనమాట. ఇది మామిడి చెట్టు. పిట్ట కొంచెం కోతగనమంటే ఇదేనేమో. కాయలు మాత్రం చాలా బాగా కాస్తాయి, సమ్మర్ బాగా కాస్తుంది. సో ఇది మందార చెట్టు. నేను చెప్పిన 432 స్పీసీస్ ఆఫ్ హైబిస్కస్లో ఇది ఏ స్పీసీ ఆఫ్ హైబిస్కస్ నాకు కింద కామెంట్ చేయండి. బికాస్ నాకు తెలియలేదు దీన్ని ఏమని పిలుస్తారు అని చెప్పేసి. బట్ చాలా పెద్దగా అయితే పెరిగింది ఈ చెట్టు, చాలా ఫ్లవర్స్ ఇస్తుంది. అప్పుడప్పుడు పెద్ద ఇంటికి కూడా తీసుకొస్తారు ఈ ఫ్లవర్స్. సో నేను చెప్పాను కదా కోళ్ళు పెంచుతారని చెప్పేసి. రకరకాలైన కోళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి. నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోళ్ళ కోసం. సో మనకి 3 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ అయితే ఉంటాయి. దేశీ బ్రీడ్స్, ఇంప్రూవ్డ్ పాలిటరీ బ్రీడ్స్, కమర్షియల్ బ్రీడ్స్ అని చెప్పేసి 3 టైప్స్ అయితే ఉంటాయి. ఆ 3 టైప్స్ కలిసి మొత్తం 36 to 41 టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇదైతే దీని పేరు, కోడి పేరు, పుంజు పేరు కేతువా అనమాట. మా పెద్ద అనేది చెప్పారు. మా అన్నయ్య వాళ్ళు ట్రేస్ని ఇలా కట్టేసి ఒక్కొక్క కోడిని అందులో పెట్టి మార్నింగ్ లేచేసరికి ఎగ్స్ అయితే ఇలా కలెక్ట్ చేస్తారనమాట. నేను గినియా కోడి అని చెప్పేసి ఒక కోడి మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఆ గినియా కోడి గుడ్డు అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది ఆ గుడ్డు. నేను దాన్ని గిన్నె కోడి అని చెప్పేసి పిలుస్తాను. అండ్ ఇది నాటుకోడి గుడ్డు. మీకు తెలుసు కదా నాటుకోడి గుడ్డు కలర్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి. అదనమాట నాటుకోడి గుడ్డు. ఇక్కడ మా అన్నయ్య అయితే కోళ్ళకి అయితే మేత వేస్తున్నాడు అనమాట. అక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అదే గినియా కోడి. నేను దాన్ని గిన్నె కోడి అని చెప్పేసి పిలుస్తాను. ఫస్ట్ నాకు ప్రొనౌన్సియేషన్ తెలీదు, బట్ ఇప్పుడు తెలుసుకున్నా దాని పేరు గినియా కోడి అని చెప్పేసి. ఇక్కడ మా పెద్దనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఈ చెట్టు 20 years అయిందంట.
మొత్తం ఇలా అయితే అయింది 20 ఇయర్స్ తర్వాత. చాలా షెల్టర్ని ఇస్తుంది ఈ చెట్టు. ఇదేమో పెద్దనాన్న వాళ్ళ మకం, అదేమో పెద్ద పెద్దనాన్న వాళ్ళ మకం అనమాట. చూశారు కదా ఎంత ఎలా అనిపించిందో. ఇంకా మా పెద్దనాన్న అయితే నాకు చూపిస్తున్నారు చింత చిగురు అది 10 ఇయర్స్ అవుతుంది వేసి అని చెప్పేసి. ఎంతమంది చింత చిగురు పప్పు అయితే వండుకున్నారో చెప్పండి గైస్. చూసారా ఆ గేదె నన్ను ఎలా చూస్తుందో అసలు. సో అది చింత చిగురు అనమాట. మ్యాక్స్ చాలామంది వండుకుని ఉంటారు చింత చిగురు పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో ఇక్కడైతే కోడి మేత తింటుంది. దీని పేరే కేతువా అన్నాను కదా, అదే మాట కేతువా. సో ఇక్కడ మా పెద్దనాన్న పెద్ద పెద్దనాన్న అయితే వెళ్తున్నారు. ఆ, చూపిస్తాను మీకు ఆ పెద్దనాన్న దగ్గర కూడా వెళ్ళి అసలు ఆ పెద్దనాన్న ఎలా మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ మా పెద్దనాన్న అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాయిస్ అయితే రికార్డ్ చేద్దామని మైక్ ఆన్లో ఉందేమో అనుకున్నా, బట్ ఆఫ్ అయిపోయింది గైస్. చాలా బాధ వచ్చింది నాకు. ఇక్కడ మా పెద్దనాన్న ఏమంటున్నారంటే ఈ వాటర్ తాగొచ్చు, ఈ బోర్ వేసి ఒక 4 ఇయర్స్ అవుతుంది, చాలా మంది తాగుతారు ఈ వాటర్ అని చెప్పేసి మా పెద్దనాన్న అయితే తాగి చూపించారు. నేను ఇక్కడ ఈ కాలువలోకి దిగడానికి భయం వేసింది, చాలా లోతు ఉంటుందేమో అని చెప్పేసి మా పెద్దనాన్న దిగి చూపించారు. నువ్వు కాళ్ళు ప్రశాంతంగా కడుక్కోవచ్చు, చాలా బాగుంటుంది ఈ కాలువ అని చెప్పేసి, అంత లోతు కూడా ఉండదు అని చెప్పేసి అన్నారు. సో నేను చెప్పాను కదా ఆ పెద్ద పెద్దనాన్న అని చెప్పేసి, ఆ పెద్దనాన్న దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ సేమ్ గైస్ ఆన్ చేసి అనుకున్నా ఆన్ చేయలేదు. సో ఇక్కడ మా పెద్దనాన్న అయితే ఆ గేదెలు తీయని చెప్పేసి అంటే ఆ గేదెలు అయితే తీశాను. ఇక్కడ మా పెద్దనాన్న చుట్ట కాలుస్తారనమాట. నేను చెప్తున్నా చుట్ట వీడియో తీస్తున్నాను, కాలుస్తావు కదా చూడు అందరూ చూస్తారని చెప్పేసి, అయితే తీసుకో నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను తీసుకో అని చెప్పేసి చెప్పారు. సో తీసుకున్నాను అనమాట. ఇలా పెద్దనాన్న అయితే ఫోల్డ్ చేస్తారు. ఫోల్డ్ చేస్తే నేను కాల్ చేస్తాను ఒకసారి, ఇవి కాలుస్తాను ఏది అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇదిగోండి చూడండి, నేనైతే కాలుస్తామని చెప్పేసి సరదాగా ఇలా అయితే పెట్టాను, జస్ట్ ఫర్ కిడింగ్. సో ఇంకా మా పెద్దనాన్న నేను కలిసి ఇంకా ప్రశాంతంగా అలా చైర్స్ వేసుకుని కూర్చుని బిస్కెట్స్ అయితే తింటున్నాం, మ్యారీగోల్డ్ బిస్కెట్స్. సో అదే బెంగాల్ వాళ్ళకి టీలోకి నంచుకోవడం కోసం అని తీసుకొస్తారు. సో అవి మిగిలితే మా పెద్దనాన్న నేను కూర్చుని తింటున్నాము. పార్ట్ 2 అయితే మొత్తం వాళ్ళ గురించే ఉంటుంది గైస్, ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఆ కాలువ చెట్లు అవన్నీ చూస్తే నా హార్ట్కి చాలా హ్యాపీగా అండ్ పీస్ఫుల్గా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్.